ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ఫోటోషాప్లో మనకి బాహుబలి 2 మూవీ పోస్టర్ ఉంది చూడండి. అలాగా మనం ఒక క్యారెక్టర్ని తీసుకొచ్చి ఈ మూవీ పోస్టర్ కింద సెట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఒక వర్క్ కింద చూడండి. దానికన్నా ముందు ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేసిన వీడియోనే. నా వీడియో ఏ వీడియో రన్ అవుతున్నప్పుడైనా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నేను యూట్యూబ్లో ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా ఆ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీ మెయిల్ ఐడికి వచ్చుద్ది. అలాగే ఇక్కడ తెలుగు మల్టీమీడియా ట్యుటోరియల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా నా ఛానల్లోకి వెళ్తారు. చూడండి, ఇదంతా నా ఛానల్. ఇక్కడికి వచ్చి వీడియోస్ అన్నారంటే మీకు ఫోటోషాప్కి యూజ్ అయ్యే చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి. చూసారు కదా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం వర్క్లోకి వెళ్దాం. చూడండి, బాహుబలి మూవీ పోస్టర్ ఇమేజ్ తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని ఎడిట్ చేసుకుందాం. చూడండి, బ్రష్ టూల్ షార్ట్ కట్ వచ్చి బి మనకి ఇక్కడ ఉంటుంది. చూడండి, ఇలా సెట్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యారెక్టర్ని తీసుకుంటున్నా. కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ టీ అంటే మనకి ట్రాన్స్ఫార్మ్ కదా. చూడండి, నా క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఇక్కడ దాకా సరిపోద్ది. ఈ కాళ్ళు ఏం అవసరం లేదు. దానికోసం ఏం చేస్తున్నా అంటే ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ పార్ట్ వరకు నేను పెన్ టూల్ తీసుకొని జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నా. చూడండి, ఇలాగ మన స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ క్లోజ్ చేసి కంట్రోల్ ఎంటర్ అంటే మనకి సెలక్షన్కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నీకు ఫిక్స్ సెలక్షన్ టూల్లోకి వెళ్ళి ఇక్కడ మనకి రిఫైన్ ఎడ్జ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ తీసుకోండి. ఈ రిఫైన్ ఎడ్జ్లో నేను వ్యూ మోడ్ వచ్చేటప్పటికి ఓవర్లే పెట్టుకోండి. ఓవర్లే పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనం సెలక్షన్ చేయని ఏరియా అంతా మనకు కనబడుద్ది. అలాగే ఇక్కడ స్మార్ట్ రేడియస్ దగ్గర మార్కు పెట్టుకొని చూడండి, ఇక్కడ మనకి ఏమైనా సెలెక్ట్ అవ్వకపోతే ఇక్కడ డ్రా చేసుకోండి. చూడండి, ఇక్కడికి వచ్చి అవుట్పుట్ దగ్గర న్యూ లేయర్ అని పెట్టి ఓకే అంటున్నా. మనకి సపరేట్గా ఒక లేయర్లో వచ్చింది కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది తీసుకొచ్చి మనం ఇక్కడ సెట్ చేసుకుందాం. చూడండి, నాకు కొంచెం వైట్ కావాలి. ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని కొంచెం డ్రాగ్ చేస్తున్నా. ఇప్పుడు ఇది మనం కొంచెం రొటేట్ చేసుకుందాం. చూడండి, కరెక్ట్గా సెట్ చేసుకోండి.
చూడండి మనకి సెట్ అవ్వడం కోసం ఎరేజర్ టూల్ తీసుకొని, అది కూడా షార్ప్ ఎరేజర్ తీసుకోండి. ఇక్కడ ఎడ్జెస్ వచ్చేటప్పటికి షార్ప్ చేసుకుంటున్నా. చూడండి మనకి ఇలా సెట్ అయింది కదా. చూడండి మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ కనబడుతుంది. ఈ డిస్టర్బెన్స్ పోవడానికి నేను స్టాంప్ టూల్ తీసుకొని స్టాంప్ చేసుకుంటున్నా. ఇలా డిస్టర్బెన్స్ ఉన్నదంతా ఇలా సెట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇమేజ్ సెట్ చేసుకుందాం. మన లాంగ్ నుంచి చూస్తే మనకి ఇలా కనబడుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఆర్నమెంట్స్ కూడా సెట్ చేసుకుందాం. దానికోసం కొన్ని ఆర్నమెంట్స్ తీసుకుందాం. చూడండి ఇలా సెట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ సేమ్ అదే ఇమేజ్ తీసుకొని ఎరేజర్ టూల్ తీసుకొని చూడండి ఇలా సెట్ చేసుకోండి. చూసారు కదా. చూడండి కొంచెం సైజ్ పెంచుకుందాం. చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.